హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కొబ్బరి అయితే కొంచెం వర్షం ఎక్కువ పడుతుంది కదా, ఈ మధ్య కొంచెం టెంకాయలు ఎక్కువ కొట్టినాను అనమాట. సరిగ్గా ఆడలేదు, ఇంకా సరిగ్గా ఎండలేదన్నమాట. కలర్ అయితే మారిపోతుంది. కూరలలో వేయడం కూడా నేను తక్కువే అనమాట. ప్రస్తుతానికి కొంచెం చేద్దాంలే అనేసి కొంచెం ఈ మాత్రం కొబ్బరి అయితే తీసేసుకున్నాను. మిగతాదంతా పక్కన పెట్టేసాను అనమాట. ఏంటంటే అప్పుడప్పుడు నేను ఇవి కొంచెం మిషను సమురు అలా ఆడిచ్చే మిషన్లు ఉంటాయి కదా, అక్కడ వేసేసి సమురు పోయించుకునేదాన్ని. ఈసారి ఎందుకులే కొబ్బరి నూనె ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాంలే అనేసి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మిక్సీ వేసేసి ఒక 2-3 రౌండ్లు తిప్పాలన్నమాట. బాగా అది బ్లెండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా అలా పేస్ట్ లాగా మెత్తగా అయిపోవాలన్నమాట. బాగా ఆడిచ్చేసుకోవాలి. ఆడిచ్చేసుకొని ఇక్కడ నేను ఒకటి కర్చీఫ్ అయితే తీసుకున్నాను. కొంచెం పతలాగా ఉండే కర్చీఫ్ అయితే కొంచెం మందమే ఉండాలన్నమాట. ఎక్కువ పతలాగా ఉంటే మరి బాగుండదన్నమాట, అంత కారదు సరిగ్గా. ఇలా వచ్చేసి నేను కర్చీఫ్ తీసుకొని బాగా పిండేస్తున్నాను. ఆ పిప్పి అంత పడకుండా మొత్తం ఓన్లీ జ్యూస్ లాగా మాత్రమే, వాటిలో పాలు మాత్రమే కింద పడేట్టుగా ఈ విధంగా అయితే కర్చీఫ్లో వేసేసి పిండుతున్నాను అనమాట. ఈ కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కల్తీ లేని ఏది లేదు కదా, ప్రతిదీ కూడా కల్తీ చేస్తున్నారు అనమాట. మెయిన్ ఇలా కొబ్బరి నూనె అనమాట, ఖచ్చితంగా కల్తీనే ఉంటుంది. ఏది కూడా ప్యూర్గా అంత తయారు చేయరు. ఒకసారి బాగా పిండేసిన తర్వాత మళ్ళీ కూడా వేసేయండి మిక్సీకి వేసేసినామంటే ఇంకా మళ్ళీ దాంట్లో ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ వస్తుందన్నమాట. ఇలా మళ్ళీ నేనైతే మిక్సీకి వేసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే మనకు కొనకుండా ఇంట్లోనే కొంచెం కొబ్బరి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా చేసుకున్నామంటే కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అందులో మంచి కొబ్బరి నూనె కూడా మనకి ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. కొంచెం ప్రాసెస్ అండి, కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకున్నామంటే చాలా సింపుల్ అనమాట. ఇలా నేను ఇది చేసినంత వరకు కరెక్ట్గా వస్తుందో లేదో కూడా నాకు కూడా తెలియలేదనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. లాస్ట్లో పిచ్చ కామెడీ ఉందనమాట. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పిప్పంతా కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఇలా మళ్ళీ బాగా కర్చీఫ్లో వేసేసుకొని పిండేసుకోండి. సరే బాగా ఎక్కువసేపు ఆడించినామంటే దాంట్లో ఏముండదు అనమాట, మొత్తం వచ్చేస్తుంటుంది. ఓన్లీ ఇంకా అలా పిప్పి మాత్రం మిగిలిపోతుంది అనమాట. దాన్ని వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ వచ్చేసి నేను ఇవి పక్కనే కొంచెం కవర్లో వేసి కట్టిన కింద వాటర్ తెలుతాయండి. లేదంటే మనకు ఇలా బాటిల్లో వేసేసి గట్టిగా టైట్గా మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు, ఒక అర్ధగంట పక్కన పెట్టేసినామంటే కింద వచ్చేసి వాటర్, పైన వచ్చేసి అవి కోకోనట్ పాలు వచ్చేసి తయారైపోతాయి అన్నమాట. నేను మీకు కనిపించడం కోసం ఇక్కడ దానికి కవర్ ఉందన్నమాట, ఆ కవర్ కూడా తీసేసినాను. ఇప్పుడు చూడండి, నేను పెట్టేసి మిగతా పని చేసుకొని వచ్చేలోపు కింద వాటర్ అయితే తేలేసినాయి, పైన కోకోనట్ పాలు, కొబ్బరి పాలు అయితే తేలినాయి అనమాట. వాటిల్లోంచి కింద మనము ఇలా క్యాప్ కింద మూత మరీ ఎక్కువ ఓపెన్ చేసినామంటే బుడగలు వచ్చేసి అన్నీ కలిసిపోతాయి అనమాట. ఇక్కడ కింద వచ్చేసి చిన్నగా అలా ఓపెన్ చేసేసుకున్నామంటే అలా చిన్నగా కింద వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ గీత కనిపిస్తుంది కదా, ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోయినంత వరకు ఇలా వాటర్ అన్నీ కింద మొత్తం అన్నీ తీసేసుకొని మిగతా ఇలా పాలన్నీ కళాయి నాన్ స్టిక్ పెట్టుకున్నామంటే బాగా వస్తుందండి, మాడిపోకుండా. కింద ఇలా నాన్ స్టిక్లో వేసేస్తున్నాను నేను. మిగతా పాలన్నీ ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని మరిగించుకోవాలన్నమాట. వీటిల్లోంచి అంటే కొబ్బరి నూనె వస్తుంది అనమాట. వాటర్ తీసేసినామంటే తొందరగా మనకు వెంటనే తొందరగా వస్తుంది అనమాట. లేదంటే ఎక్కువసేపు పడుతుంది, వాటర్ అంతా ఆవిరైపోయి తర్వాత కొబ్బరి నూనె పక్కకు రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇలా మనం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అండి, ఎక్కువ ఫ్లేమ్ అంటే ఎక్కువ మంట పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కలబెట్టుకుంటూ ఒక 10-15 నిమిషాలు వదిలేసేయాలి. తర్వాత అప్పుడప్పుడు ఇలా గరిటెతో కలబెట్టుకుంటూ ఉండాలి. అలా ఫస్ట్ బాగా పొంగుతాయి అన్నమాట. బాగా పొంగేసి ఇలా తక్కువ చూడండి. ఇప్పుడు వచ్చేసి ఉండే కొద్దీ వాటర్ చూడండి, దాంట్లోంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు మనం తగ్గించుకోవాలన్నమాట మంట. ఎక్కువ పెట్టేసుకునే ఉంటే కలర్ కూడా మారిపోతుంది అనమాట ఆయిల్ వచ్చేసి. ఇలా ఇప్పుడు ఆయిల్ అయితే బయటికి రాసి మెత్తగా పెరుగులాగా అయిపోయింది చూడండి.
మా ఆయన పక్కన సెటైర్ ఒకటి, అది నీ జుట్టుకి ఇప్పటికైనా అవుతుందో లేదా అది చూసుకో, ముందు ఉడికిచ్చి పెడతాను, ఏందంటే అది వచ్చేదాని కాదులే, అది వచ్చేది కాదు, అది అయ్యేది కాదని కామెడీ చేస్తున్నాడు అనమాట అక్కడ. నాకేందంటే భయం వచ్చింది, ఏంది బంగా ఆయిల్ రాలేదు, తక్కువ అయిపోయింది అని ఇలా అనుకుంటున్నాను అనమాట. మనం ఈ స్టేజ్లో ఇంకా రాలేదులే అని నిజంగా ఓపికే ఏదైనా సమాధానం అండి. నేను ఇక్కడ స్టాప్ చేసేసి ప్యాన్ కింద ఆఫ్ చేసేసి కూర్చున్నాను అనమాట. ఇంకా రాలేదులే ఎంతసేపు దీన్ని చూసాం, వదిలేద్దాంలే అనేసి మళ్ళీ ఏమనిపించిందంటే ఇంకా కొద్దిసేపు ట్రై చేద్దాం, ఏమన్నా వచ్చేదేమో, అంత తొందర ఎందుకు అనేసి మళ్ళీ మంట పెట్టేసి చిన్నగా కలిపెట్టుకుంటూ ఉండగానే ఆయిల్ అయితే వచ్చేసింది అనమాట. అప్పుడు మంచి సంబరంగా అనిపించింది నాకు. ఇక్కడ చూడండి ఆయిల్ అయితే వచ్చేసింది. నేను చేసింది కొంచెమే కదా, కొంచెం ఆయిల్ వచ్చేసిందండి. మనం కొంచెం ఎక్కువ కొబ్బరి తీసేసుకొని కొంచెం ఓపిక పెద్ద కడాయి పెట్టేసి కాంచేసుకున్నామంటే చాలా వస్తుంది అనమాట. ఇలా ప్యూర్గా తలకు పూసుకున్నామంటే తలనొప్పి అలాంటివి ఏమి ఉండదు, బాగా తగ్గుతుంది అనమాట. ఇలా నల్లగా అయిపోయినంత వరకు మనము చిన్నగా మంట తగ్గించేసి ఏం చేసుకొని ఆయిల్ అంతా వడగట్టేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ ఆయిల్ కొంచెం రెడ్గానే అయింది, ఎక్కువసేపు ఉడకబెట్టేసినాను, కొంచెం తొందరగా ఆఫ్ చేసింటే సరిపోయింది అనిపించింది. కొంచెం చూడండి ఎర్రగా కాగిందనమాట. నాకు ఈ మాత్రం ఆయిల్ అయితే వచ్చేసిందండి. దీనికి ప్యూర్గా మంచిగా ఇలా కొంచెం వచ్చినా చాలు కదా, గరిటెదైనా చాలని అలా నాకు 2-3 రోజులకు 2-3 సార్లకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొంచెం కొబ్బరి ఉంది కదా, ఎక్కువ కొబ్బరితో ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో ఫాలో అవుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేసి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి. నిజంగా అండి కోకోనట్ ఆయిల్లో చాలా కల్తీ చేస్తున్నారనమాట, అంతే ప్యూర్గా ఉండడం లేదు, జుట్టు ఊడిపోవడము ఇలా చాలా సమస్యలు వస్తున్నాయన్నమాట. కొంచెం కానీ ఎంతో కొంత మన ఇంట్లో ఇలా ఏదో ఒకటి చిన్నగా చేసుకుంటున్నామంటే అన్నీ కొబ్బరి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా వానల కాలంలో అస్సలు ఆరదనమాట. చలికాలంలో కొంచెం కలర్ మారిందంటే తర్వాత మనం దాన్ని కూరలో కూడా వేసుకోలేం పడేయకుండా. ఇలా కొబ్బరి అది నల్లగా ఎర్రగా కాగతలకి కొబ్బరి నూనె తయారు చేసుకున్నామంటే మనకు తలకు ఉంటుంది, కొంచెము డబ్బులు కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాయి అనమాట. పూసుకుంటే టెక్స్చర్ అయితే బలిందండి, స్మెల్ అయితే ఇళ్ళంతా వచ్చేసింది అనమాట. మొత్తము కాంచిన తర్వాత ఇళ్ళంతా కొబ్బరి నూనె స్మెల్ వస్తుందన్నమాట. ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా నా చిన్న వీడియోని లైక్ చేసి కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ చూడండి పూసుకుంటే నల్లగా ఎలా ఉందో జుట్టు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.